అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఫైనల్గా 4th డే రోజు అనమాట. డిక్కీలో పెట్టించేసే 4th డే చర్చికి వెళ్తున్నామండి. పెట్టు 4th డే చర్చికి వెళ్తున్నా ఫ్యామిలీతో. మండే నుంచి చెప్పలేమండి. మా వారు మార్కెట్కి వెళ్తే చెప్పలేము, కానీ తను కూడా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ 40 రోజులు చర్చి నుంచి వచ్చిన తర్వాత ఏంటి 3 అబద్ధాలు అనేది మీకు కన్ఫామ్గా చెప్తానండి. ఎప్పుడు జెన్యున్గానే ఉంటాను. ఇక నుంచి ఎప్పుడు అబద్ధం చెప్పనండి, ప్రామిస్. టైం అయిపోయిందండి. సరే వస్తున్నాలే. పెన్ ఎక్కడుంది? ఫైనల్గా చర్చికి కూడా వెళ్ళేసి వచ్చామండి. దేవుని కృపను బట్టి నా ఫ్యామిలీ మొత్తం వెళ్ళేసి వచ్చాము. ఇప్పుడే ఇంటికి వచ్చానమాట. నేను చెప్పాల్సింది ఏంటంటే 3 అబద్ధాలు ఏంటి అనేదండి. ఫస్ట్, మా అత్త వాళ్ళ తరపు నుంచి నేను కొన్ని పాటిస్తాను అన్నాను కదండి. ఇదివరకు పాటించానండి, నేను కాదనట్లేదు. ఈ మధ్య మాత్రం నేను పాటించటం లేదు. నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను పాటించట్లేదండి. నువ్వు బలవంతంగా పాటించాలని అనేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే నన్ను అర్థం చేసుకొని మా ఫ్యామిలీ, ముఖ్యంగా మా వారు నన్ను అర్థం చేసుకొని ఏం పాటించిన అవసరం లేదని ఆయన చెప్పాడు. అదొకటి. రెండోది ఏంటంటే, మొన్న ఆపరేషను జరిగింది. ఏంటంటే అందరికీ పొట్ట దగ్గర గడ్డ వచ్చిందని చెప్పారండి. అదొకటి అబద్ధం చెప్పాను. అది పొట్ట దగ్గర రాలేదండి, చెస్ట్ దగ్గర వచ్చిందనమాట. చెస్ట్ లోపల గడ్డ వస్తే అది చేయించుకున్నాను ఆపరేషను. అందువల్ల అండి అది నేను చెప్పలేకపోయాను. కానీ మీరు మా ఫ్యామిలీ కాబట్టి అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. చెస్ట్ దగ్గర అనమాట అండి, రైట్ చెస్ట్ దగ్గర గడ్డ వస్తే ఆపరేషన్ చేయించుకున్నాను అనమాట. ఇప్పుడు దేవుడి దయలో కొంచెం పర్వాలేదు. నాకు మా ఆయన నుండి అన్ని పనులు మా ఆయనే చేసుకుంటున్నాడండి. అందుకే నేను అంట్లు తవ్వటం కానీ బట్టల గురించి కానీ ఏది చూపించడం, ఎందుకంటే మా వారే చేస్తున్నాడండి నిజంగా. మూడోది ఏంటంటే, మొన్న అంటే మా అత్తవారి తరపున ఏమన్నారంటే, ఆపరేషన్ జరిగింది కాబట్టి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేయాలమ్మా అని అన్నారండి. మేము అట్లాంటి పాటించాం. నిజంగా ఇంక ఇది ఏంటా ఇలా మాట్లాడుతున్నారు, అయినా నేను అట్లాంటి పాటించను కదా అని చెప్పంటే, లేదు ఒక్కసారి వెళ్ళ అని అన్నారు. నేను ఇంకేమో ఒకటే భ్రమ, నా మనసుకి ఏంటంటే మేము ఎప్పుడు పాటించట్లేదు, మళ్ళీ ఇప్పుడేంటి మళ్ళీ కొత్తగా అని చెప్పి ఒకటే బాధపడుతూ ఉండేదాన్నండి. నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేసే కన్నా చర్చిలో పడుకుంటేనే మనశ్శాంతిగా ఉంటుందండి. నిజంగా నాకు పాప పుట్టిన తర్వాత కూడా సంవత్సరం వరకు నేను చర్చిలోనే పడుకున్నానండి, మా ఇంటి దగ్గర చర్చిలో. అలా ఉండేదాన్ని. ఇట్లా మళ్ళీ ఇప్పుడు చర్చి నిద్రలేంటి, మళ్ళీ ఆచారాలు ఏంటి అని అనుకున్నాను. అని అమ్మకు కూడా అసలు అమ్మ నన్ను రమ్మని అనలేదండి, ఎందుకంటే మేము అలాంటివి పాటించాం. కానీ ఛానల్ ఏంటంటే అమ్మ వాళ్ళు పిలవలేదా అని అంటారని గబక్కని నేను అమ్మ రమ్మంది అని చెప్పాను. కానీ మా అమ్మ అసలు పాటించదు, మా అమ్మ నన్ను పిలవలేదండి, ఇలా అంటున్నారమ్మా అన్నాను. మనం అలా చేయం కదా అని నా అమ్మాయి కూడా అంది. అదొకటండి. కానీ వెళ్ళాను, కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేయలేదండి. నిజంగా దేవుడు నా ఎందున్నాడు కాబట్టి ఆ రోజు మేము 2 రోజులు కూడా మేము చర్చిలోనే పడుకున్నానండి. పిల్లలందరం కలిసి చర్చిలో పడుకున్నాను అనమాట. నిజంగా నాకు అప్పుడు మనశ్శాంతి ఎలా ఏంటి వెళ్తున్నాను పేరే కానీ నాకు అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి బుద్ధిగా ఉండాలనిపించట్లేదు. అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేయటువంటి కొత్తగా ఏంటి అని అలా అనిపిస్తూ ఉండేదన్నమాట. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పిల్లలందరూ కలిసి చర్చిలో పడుకుందన్నారు. అమ్మాయ అనుకున్నానండి. ఇప్పుడు నేను చర్చిలో పడుకుంటే ఇంకా అది అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర కానట్టే కదండి. నా మనసుకి నేను అదనమాట. నేను పెళ్ళైన కొత్తలో మా అత్త వాళ్ళు ఉన్నప్పుడు
వాళ్ళ పద్ధతులే వాళ్ళ ఆచారాలేనండి చెప్తున్నాను. కానీ దర్గాకి వెళ్ళినా నేను యేసు ప్రభుని స్తుతించుకుంటూ ఉండేదాన్నండి. ఎందుకంటే మాకు ఆయనే కాబట్టి. నేను దర్గాలకు వెళ్ళి పూజ చేయటాలు కానీ నమాజులు కూడా మొత్తం చేయించాలని ట్రై చేసింది. నేను దేవుణ్ణి తలుచుకునేదాన్ని ఏసై అని, అంతే తప్ప వాళ్ళ ఇదిగా చేయలేదు. ఏమో వాళ్ళు ఉంటే మరి ఎలా ఉండేదో నాకైతే తెలియదు కానండి. నన్ను కూడా వాళ్ళు ఉన్నప్పుడు నన్ను బలవంతం పెట్టలేదు. నువ్వు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, మా ఆచరణలో నువ్వు ఉండాలి అని. కొంతమంది ఏంటంటే అత్త వాళ్ళ తరపున నువ్వేంటి పెళ్ళి క్రిస్టియన్స్ అమ్మాయిన మాల చేసుకున్నావు, మాలోనే ఉండాలి, మా పద్ధతులతో నేర్చుకోవాలి, మా భాష నేర్చుకోవాలి అని చాలామంది అన్నారు. కానీ మా అత్త వాళ్ళు కానీ మా ఆయన కానీ ఎవరు అనలేదండి. కొంతమంది ఉంటారుగా బంధుత్వాలు బంధాలు, కొంతమంది ఉంటారు కదండి అయిన వాళ్ళు తప్ప మా అత్తమామ కానీ మా ఆయన కానీ అలా ఎవరు అనలేదండి. ఇప్పటి వరకు కూడా మా ఆయన నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావు అని అనలేదండి. నీకు నచ్చింది వెళ్ళి అనేవాడు. మా ఆయననే నేను బలవంతం చేయలేదు, నువ్వు చర్చికి రావాల్సిందని నేను ఏ రోజు అనలేదండి. ఆయనకు తెలుసుకున్నప్పుడే అసలు ఆయన పేరుకి ముస్లిమ్సే కానీ ఏ రోజు మసీదుకి వెళ్ళి ప్రే చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళైనా సరే అండి, మా చిన్న ఆడబడిచే రంజాన్ నెల ఉపవాసం ఉంటుంది కానీ మిగతా వాళ్ళందరూ అట్లాంటి పాటించే వాళ్ళు నా పెళ్ళైన కాడి నుంచి నేను చూస్తున్నాను కండి. అస్సలు మా చిన్న ఆడబడిచి ఒక్కటే ఉపవాసం ఉండేది, అంతే కానీ ఎవరు దర్గాలకు ఎక్కువ సార్లు వెళ్ళటం కానీ నమాజులు చేయటం కానీ, ఇంక రంజాన్ పండుగ రోజు నమాజ్ చేస్తారు చూసారండి, అలా చేయటం తప్ప ఎవరికి అట్లా చేసేవాళ్ళు కాదండి. నువ్వు ఇదే అందుకే నన్ను నీదే మాలోనే ఉండాలి, నువ్వు మాతోనే ఉండాలని మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళు అనలేదండి. నేను చర్చికి వెళ్తున్నా, నీ ఇష్టం, నీకు ఎలా ఎక్కడని దేవుడి భక్తి ఉండాలమ్మా, నీ ఇష్టం అని అన్నారు. కానీ నువ్వు చర్చికి వెళ్తున్నావు మాలో ఉన్నావు అని మా వాళ్ళు ఎవరు అనలేదు. అలా అనమాట. ఇప్పుడిప్పుడే కొంతమంది ఏంది అమ్మాయి మనలో అమ్మాయి అయితే మళ్ళీ చర్చికి వెళ్తుంది అన్నారు కూడా కొన్ని వస్తాయండి. కానీ అన్నిటినీ అసలు నా వాళ్ళు ఉన్నారు కదండి, అసలైన వాళ్ళు సొంతమైన వాళ్ళు ఎవరు, మా అత్త మామ మా ఆడవడుచులని మా ఆయన మెయిన్ మా ఆయన నువ్వు ఇట్లా ఉండాలి అట్లా అని నన్ను పెట్టలేదు, చేయలేదు. నేను ఆయన బలవంతం కూడా చేయలేదండి. చాలామంది మా ఆయన తరపున నేనే బలవంతంగా చర్చి తీసుకెళ్తున్నాను, వాళ్ళ మార్చుకుంది అని కొన్ని మాటలు వచ్చినాయండి. కానీ అన్నిటికీ దేవుడి మీద భారం వేసుకున్నాను. నా బలమైతే లేదండి, నిజం చెప్తున్నాను. ఆయనంతటికి ఆయన వచ్చాడు, ఆయనంతటికి ఆయన వస్తున్నాడండి, అంతే. నేను ఏంటంటే చర్చికి వస్తున్నా కాబట్టి బైబిల్ పట్టుకొనిరా అని ఒక్క మాట తప్ప నేను అతను నువ్వు చర్చికి రావాల్సిందే, నువ్వు ఉండాల్సిందని నేను ఏ రోజు అనలేదండి. అదండి మా వీడియోస్. ఈ మీ 3 విషయాలు తప్ప అన్ని విషయాలు మీకు జెన్యూన్గానే చేశాను. ఇంట్లో అయినా సరే అండి, ఇంట్లో నేను నైటీతో ఉంటాను కాబట్టి నైట్తో నేను వీడియోలు తీసానే కానీ వీడియో కోసం చీర కట్టుకొని వీడియోల కోసం డ్రెస్ అని నేను ఎప్పుడూ లేనండి. అందుకే నేను ఎలా ఉంటున్నాను అనేది చూపించలేను, అలానే తీసుకున్నాను తప్ప నీకు ప్రత్యేకంగా ఉండాలని చేయలేదండి. నేను ఎలా ఉంటున్నానో అలానే మీకు చూపించాలని నేను ఈ వీడియో అండి. అదండి, ఈ 3 విషయాలే మీకు అబద్ధం చెప్పింది. నేనైతే ఏం పాటించను. ఒకవేళ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా మాయ వాళ్ళది 15 సంవత్సరాల తర్వాత సంవత్సరకు అన్నం, అది ఆడపిల్లలు వచ్చాం కదండి, వాళ్ళు చేసుకుంటారు. కానీ నేనేం చేయలేదండి, వాళ్ళు చేసుకున్నారు అట్లా, అంతే తప్ప. ఇప్పుడు పండగకి పిలుస్తాను ఆడపిల్లలని, అంతేగాని మేము నమాజులు చేయటం కానీ అట్లా ఏం చేయనండి. పండుగ పిలిచినప్పుడు ఆడపిల్ల వచ్చినప్పుడు కంపల్సరీ చీర జాకెట్ పెడతాం కాబట్టి అలా పంపిస్తాను. కానీ అట్లా అంతేగాని కన్ఫామ్గా పెట్టాలని నాకుంటే నా ఉన్నంతలో నేను పెడతానండి. అమ్మ నాన్న వాళ్ళు లేని లోటు నేను నా భర్త అంటే నేను అలా ఊహించుకుంటాను. నేను ఒక ఇంటి ఆడపిల్లనే కదండి, నేను నా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలని ఎంత ఆశ ఉంటుంది. అలానే నేను కూడా వాళ్ళని అలా చూసుకుంటానే తప్ప మీరు అమ్మ నాన్న లేరని నేను ఎప్పుడు మా వదిన కానీ మా ఆడపడుచు నేను అలా చూడలేదండి. అందుకే వాళ్ళకి నేను ఎప్పుడైనా సరే ఒక క్రిస్టియన్స్ అమ్మాయి అయినా సరే నన్ను బాగా చూసుకుంటారు. నీకు ఆ భేదం ఉండదు. ఒక అయిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ ముస్లిమ్స్ అని ఉన్నవాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎలా చూస్తున్నారో కూడా వాళ్ళకి తెలుసు. అలా అండి.
హమ్మ, ఇదండి మా వీడియో. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మేమైతే ఇట్లానే ఉండండి. నేను ఎక్కువగా ఏ ఆచార పద్ధతులు పాటించనండి. అదండి వీడియోస్. ఐ హోప్ యూ ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మై ఛానల్ సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి, నాకు చెప్పాలనిపించింది. కొన్ని రోజులు కొంచెం ప్రేయర్లో కొంచెం బాధపడ్డాను. పాటిస్తున్నారు అని మాట వచ్చిన తర్వాత కొంచెం బాధపడ్డాను. అందుకే నేనేం పాటించట్లేదండి. ఇద్దరికి సమాధానం చెప్పాలి. ఒకడు దేవుడికి, యేసయ్యకి, ఒకరు దైవజనులు, మా కోసం ప్రార్థన చేసే మా దైవజనులు, వాళ్ళకిద్దరికీ నేను సమాధానం చెప్పాలండి. అంతే తప్ప ఇంకెవరికి సమాధానం చెప్పకూడదు కాదు. అలా కాదు చెప్తున్నా, ఒకవేళ తెలియలోనికి అలా అనమాట. ఐ హోప్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మై ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి.